ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినం మన దేవుడి వాక్యము రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం ఇక్కడ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు కదా. ఎందుకు అంటున్నాడు ఈ మాట అని అంటే భక్తుడు క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రోజే, ఈ క్షణమే, ఈ దినమే. ఎలా అని అంటే ఈ రోజేనా అంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఈ రోజు అని కాదు కానీ ఈ సమయంలో ఇప్పుడు. ఎందుకనంటే ఇంతకుముందు ప్రభుల వారు కుమారుడిగా లోకంలోకి రాలేడు. కుమారుడిగా శరీరధారిగా లోకంలోకి వచ్చి మన పాప శిక్ష అంతా భరించాడు. చెట్టు కర్ర మీద అనగా మ్రాను మీద ఆయన మన కొరకు వ్రేలాడాడు. ఎందుకు? మన ప్రతి యావత్తు శిక్షను, పాపమే కానీ శాపమే కానీ మరణమే కానీ ప్రతి శిక్షను ఆయన కొట్టివేశాడు. కాబట్టి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుల ప్రభువుల వారు నిజమైన దేవుడు అని నమ్మి మన పాపమును శాపమునంతా క్షమించమని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చామో, ఆయనప్పుడు మనల్ని అంగీకరించినప్పుడు మనం క్రీస్తులో ఉన్నాం. ఎలా క్రీస్తులో ఉన్నప్పుడు? క్రీస్తు ఎవరు? నీతిమంతుడు, సత్యమంతుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు. కాబట్టి మనము కూడా అదే రీతిగా క్రీస్తులోకి చేర్చబడ్డాం. కాబట్టి అదే రీతి ప్రవర్తన, పరిశుద్ధత, నీతి, సత్యములు మనలో ఉన్నాయి. కాబట్టి మనకు ఎటువంటి శిక్షా విధి లేదు. ఎప్పుడు లేదు? క్రీస్తు యేసునందున్నప్పుడు కదా. క్రీస్తు యేసునందు ఉన్నవారికి అంటున్నాడు కదా. ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు కదా. మనం వచ్చాం దేవుడి దగ్గరికి, దేవుడి లోపల ఉన్నాం, దేవుడిని మన లోపల చేర్చుకున్నాం. కాబట్టి నీతిమంతుడు మనతో ఉన్నాడు, మనము నీతిమంతుడితో ఉన్నాం. సత్యవంతుడితో మనం ఉన్నాం, సత్యవంతుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధుడితో మనం ఉన్నాం. పాపశిక్ష అంతా కొట్టివేసిబడ్డాం. కాబట్టి క్రీస్తునందు మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఏ శిక్ష విధి మనకు లేదు. ఒకవేళ మనము క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తుతో గనక లేక, క్రీస్తు నడవడికలో మనం నడవలేక, మనం నిలవలేక, స్థిరులమై ఉండలేక ఉండి తొలగిపోతూ ఉండి క్రీస్తులో ఉన్నాము కదా, క్రీస్తుతో ఉన్నాము కదా అని ఒక భ్రమలో బ్రతుకుతే గనక మనకు తప్పకుండా శిక్షా విధి ఉంది. ఎందుకంటే మనం క్రీస్తులో ఉండడం అనేది మన ఆత్మీయ జీవితము, మన మనస్సాక్షి మనకు చెప్తుంది, మన ఆత్మ మనల్ని హెచ్చరిస్తుంది. వాక్యము అద్దము వలె మన ముఖంలో ఉన్న మన హృదయంలో ఉన్న మచ్చలను మనకు చూపిస్తుంది. కాబట్టి మనము క్రీస్తు యేసునందు ఉంటేనే మనకు ఎటువంటి శిక్ష ఉండదు. క్రీస్తు యేసునందు ఉంటేనే ఎటువంటి ఆటంకం మనకు ఉండదని ఇక్కడ దైవ వాక్యం బోధిస్తుంది. అదే రీతిగా చూసుకున్నట్లయితే రోమ 7:14 ఒక విషయం చూసుకుందాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము కదా. ధర్మశాస్త్రము ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైనది. కాబట్టి అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు భక్తుడు. పాపమునకు అమ్మబడ్డాడట. అంటే ఎలా అంటే పాపమునకు అమ్మబడతాం కొనుక్కుంటుంది పాపం మనల్ని. నిజమే. మనము ఎక్కడ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇంకా ఎన్నో రకాల కోరికలు, అవన్నిటికీ మనం దాసోహం అవుతున్నాం అంటే మనం అమ్మబడ్డాం అన్నట్లే లెక్క. అమ్మబడ్డాం. కాబట్టి విడిపించువారు ఎవరు? విడిపించువారు యేసుక్రీస్తుల ప్రభుల వారు, రక్షించువాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మన కొరకు మ్రాను మీద వ్రేలాడాడు, చుట్టుకొమ్మ మీద వ్రేలాడాడు. ఎందుకు? శిక్ష కొట్టివేయుట కొరకు, మరణమును కొట్టివేయుట కొరకు, శాపమును కొట్టివేయుట కొరకు ఆత్మదేవుడు మనల్ని ఆయన హెచ్చించుకున్నాడు. దేవుడు వాక్యం అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 25 వరకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తిగా ఉంటుంది. అంటున్నాడు, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగుదును, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయుచున్నాను అని ఇక్కడ మొత్తం పూర్తిగా దేవుడు చివరి వచనం చూసుకుందాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను గాక, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమముకును దాసుడనై ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఏమంటుండో, మనస్సు విషయంలో, మన మనస్సు ఏదైతే చెప్తుందో దాని విషయంలో నేను దైవ నియమమునకే దాసుడను. మనస్సు ఏం చెప్తుంది? ఆత్మ ఏం చెప్తుంది మనకు? సత్యమును అనుసరించు, నీతిని అనుసరించు, యథార్థతగా ప్రవర్తించు, సత్యమే పలుకు నీవు, క్రీస్తు నిజమైన దేవుడు, ఆయనను అంగీకరించు, ఆయనలో ఏ పాపశాపము లేదు, కపటము లేదు, భేదము లేదు. ఆయన ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, బలవంతుడైన దేవుడు. ఆయన ఎడల నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే నీ పాపశాపములు కొట్టివేయబడతాయి, నీవు మృత్యుంజయుడిగా ఉంటావు, పునరుద్ధాన శక్తి నీకు ఇస్తాడు, ఆయన వలనే నిన్ను జీవింపజేస్తాడు అని మనస్సు చెప్తుంది. అప్పుడు మనం ఎవరికి మన దాసులము? దైవ నియమముకు దాసులమవుతాం. మరి శరీర విషయంలో ఎలా దాసులమవుతాం అంటే
అంటే లోకంలో అన్నీ ఎలా ఉన్నాయి, అందరూ ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతున్నారు, క్రైస్తవులు అనబడిన వారు కూడా ఎలా బ్రతుకుతున్నారు అనేది శరీరం లాగివేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి నేత్రాశ, జీవపడంబము, శరీరం కోరుకునే ఆశలన్నిటినీ అది కోరికగా కల్పిస్తుంది. కాబట్టి దానికి దాసోహం అయిపోతాం మనం. కాబట్టి మనం దానికి దాసోహం అయిపోకుండా క్రీస్తు ఆత్మకు దాసోహము కావాలి, మన మనస్సాక్షికి దాసోహము కావాలంటే క్రీస్తు నియమాలకి మనము దాసులము కావాలి, క్రీస్తు నియమములకు మనము దాసులుగా జీవించాలని ఇక్కడ ప్రభుల వారు వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తు యేసులోనికి బాప్తీసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసము పొందితిమని మీరు ఎరుగరా. క్రీస్తు మరణములోనికి బాప్తీసము ఎలాంటి క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తు యేసులోకి ఎలా తీసుకున్నాం బాప్టిజం అంటే పాపశాపమును ఒప్పుకొని ఉన్నాం. ఇప్పుడు నువ్వు రక్షణ ఎందుకు తీసుకుంటున్నావు అని దైవజనులను అడిగితే, నేను పాపం విషయంలో క్షమించమని అడిగి ఆ పాప నియమములన్నీ వదులుకొని యేసుక్రీస్తునందు నిలవాలనుకుంటున్నాను, ఆయనలో ఉండి బాప్టిజము తీసుకొని ఆయనలో జీవించాలనుకుంటున్నాను అని చెప్తాం కదా. క్రీస్తు యేసులో బాప్టిజం జరుగుతుంది అప్పుడు. కాబట్టి క్రీస్తు యేసులోనికి నువ్వు వచ్చావు అంటే క్రీస్తులో నువ్వేమయ్యావు ఇక్కడ అని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే ఆయన అంటున్నాడు, బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిసం పొంది మీరు ఎరగరా అంటున్నాడు. అంటే ఎప్పుడు ఆయన మరణం ఎప్పుడయ్యాడు? ఆయన దేవుడుగా ఉండి మరణమయ్యాడా? దేవుడే, ఆయన సత్యవంతుడే, కానీ నరరూపిగా వచ్చాడు, మానవ రూపిగా వచ్చాడు. ప్రతి పాపము కొరకైనా మరణించబడ్డాడు. సత్యము కొరకు సత్యము బ్రతికించుట కొరకు ప్రతి పాపము కొరకు మరణించబడ్డాడు అక్కడ ఆయన. కాబట్టి క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనము క్రీస్తులో మరణించుతీమని మీరు ఎరగరా అంటున్నాడు. బాప్టిసము పొందడం అనగానే మనం మొట్టమొదటగా మన పాపశాప పాత జీవితంలో చచ్చిపోవడం క్రీస్తు యేసులోనికి మనం వచ్చాము. ఆయన లోపల బాప్తిసం తీసుకున్నాం, ఆయనలోకి వచ్చాము. కాబట్టి మనకు మరణ శిక్ష లేదు. ఆయనలో మనం ఎప్పుడో మరణించాం, ఆయన లేచాడు, మనము లేచాం. కాబట్టి పాపము నాకు ప్రాయచిత్తం మనకు అక్కడ ప్రభుల వారు కలిగిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడెనో, బట్టి తండ్రి ఇచ్చిన మహిమ వలన క్రీస్తు యేసు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడి ఉన్నాడు ఆయన. కాబట్టి మనము ఎలా ఉంటున్నాము అని అంటే, అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు. ఏ జీవమట? నూతనమైన జీవం పొంది నడుచుకున్నట్లు. అంటే క్రీస్తు యేసులోనికి వచ్చిన మనము ఏం పొందుకున్నాలి? నూతన జీవం. చచ్చిపోయాం కదా మనం అక్కడ. మన పాపాల కొరకు ప్రభువును మరణించాడు శిలువ మీద. ఆయన మరణించినప్పుడు మనము ఆయన లోపల మనము కూడా ఉండి చనిపోయాము. ఆయన ఎలా బ్రతికాడో క్రీస్తు యేసు మహిమలో క్రీస్తును లేపిన వాడు అంటున్నాడు ఇక్కడ వాక్యం. మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే అంటున్నాడు, మృతులలో నుండి లేపాడు. కాబట్టి మహిమ ద్వారా లేపాడు, సత్యము ద్వారా లేపాడు, వెలుగు ద్వారా లేపాడు, నీతి సత్యములతో ఆయన లేపాడు. కాబట్టి మీరు కూడా ఇక్కడ అంటున్నాడు నూతన జీవం పొందాలి. మీరు కూడా ఇక్కడ నుంచి నూతన ఆత్మలోకి రావాలి, నూతన కృపలోకి రావాలి, నవనూతన ఆత్మ బలము పొందుకునాలి. కాబట్టి అంటున్నాడు, నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై, బాప్తిసముతో యేసుక్రీస్తులో ఏమయ్యాం? మనం పాలు పొందాం, పాలి భాగస్థులమయ్యాం. ఆయన మరణములో మనం ఏమయ్యాం? పాలి భాగస్థులమయ్యాం. కాబట్టి అక్కడ ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. ఎప్పుడట? మన పాపాల నిమిత్తం ఆయన పాతి పెట్టబడ్డాడు. ఇక్కడ మనం బాప్టిజం నిమిత్తం ఆయనతో కలిసి పాతి పెట్టబడతాం. అంటే మన పాపాలన్నీ పాతి పెట్టబడ్డాయి అన్నట్లు. కాబట్టి పాతి పెట్టబడ్డ మనము నూతన జీవంలోకి ప్రవేశించాలని కోరుకుంటాం, నూతన ఆత్మ చూడాలని కోరుకుంటాం, నూతన విషయాలు మనం కనుగోవాలని కోరుకుంటాం. కాబట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల, ఏందట? ఆయన మరణంల సాదృశ్యం మరలా చెప్తున్నాడు వాక్యం. ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యం అందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఈ మరణంలో గనక ఆ విధముగా ఉంటే నీవు జీవములో కూడా ఆయనతో ఐక్యముగా ఉంటావు. మరణంలో ఐక్యముగా ఉన్న నీవు ఆయన లేచినప్పుడు ఎలా లేచాడో నిన్ను కూడా అదే రీతిగా లేపుతాడు. ఆయన ఎలా బ్రతికాడో నిన్ను కూడా అదే రీతిగా బ్రతికిస్తాడు అని దేవుడు వాక్యం ఇక్కడ బోధిస్తుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, దేవుడి విషయంలో మనం మాట్లాడుకున్నట్లయితే, శిక్షా విధి లేదు అంటే ఏమన్నట్టు అని అంటే న్యాయవంతుడుగా ఎంచబడమే కదా దేవుడు. న్యాయం ఎవరు? మనము. ఎందుకు? క్రీస్తు శరీరంలోకి వచ్చాం, ఆయనలో జీవించాం. కాబట్టి ఇప్పుడు మనము ఆయన బ్రతికాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. అంటే ఏ శిక్షా విధి మనకు లేదు, న్యాయవంతుడుగా మనం ఎంచబడ్డామే కాదు, లేక నిర్దోషులుగా
లెక్కలోనికి మనము రావడము అన్నట్లు. ఎలా నిర్దోషమైన లెక్కలోకి నిర్దోషుడి రక్తం వలన మనం కడగబడ్డాం కాబట్టి నిర్దోషమైన లెక్కలోకి మనము రావడమే ముఖ్య విషయంగా మనం ఇక్కడ చూసుకుంటాం. కాబట్టి దైవవాక్యం బోధిస్తుంది. ఇక్కడ దేవుడు వాక్యంను చూసుకున్నట్లయితే ఆయన సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ దేవుడు వాక్యంలో చూసుకున్నట్లయితే మనము, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఏందట? దేవుణ్ణి ఎవరైతే నిజాయితీగా నమ్మామో వారు కృపచేతనే, దేవుడిచ్చే ఉచితమైన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన, విడుదల ద్వారా ఉచితంగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. ఎలాంట ఉచితముగా అంటే ఇక్కడ డబ్బులు పెట్టి కొనేది లేదు కదా. క్రీస్తు యేసులోకి రావడము అంటే డబ్బులు అవసరం లేదు. క్రీస్తు యేసులోకి రావడము అని అంటే ఇక్కడ మనం ధనం చెల్లిస్తలేము, కానీ మనం చెల్లించవలసినది ఒకటి ఉన్నది, పాప నియమము. కాబట్టి ఆ నియమమును క్రీస్తులోకి మనం బాప్టిజం పొందుకుంటే పాతి పెట్టబడాలి. అక్కడ పాతి పెట్టబడినప్పుడు మనము మనస్సునకు, శరీరానికి మనం దాసులము కాకుండా నీతి విషయమై దాసులమై, దైవ విషయమై మనం దాసులమై దేవునితో నూతనంగా బ్రతుకుటకు మనము ఆ రీతిగా జీవించాలి. ఎందుకో తెలుసా? ఉచితముగా ఇచ్చాడు ఆయన మనకు. డబ్బులు ఆయన శరీరంతో కొనుక్కున్నాడు, ఆయన రక్తంతో కొనుక్కున్నాడు ఆయన మనల్ని. కాబట్టి ఉచితమైన ఆయన కృప ద్వారా మనకు ఏం జరుగుతున్నది? ఉచితంగా మనకు ఆయన రక్తము ధారపోసి మరీ కొనుక్కున్నాడు ఆయన మనల్ని కదా. ఈ కొనుక్కున్నాడు, మనకు ఉచితంగా ఇస్తున్నాడు. మన రక్తం, ఆయన రక్తమంతా ధారపోసి విడిపించాడు. విడిపించిన నీ దగ్గర ఎంత వేలు అడుగుతున్నాడు ప్రభు? ఎన్ని కోట్లు అడుగుతున్నాడు? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు కావలసిన ట్రీట్మెంట్ ఇచ్చుటకు మొట్టమొదటిగా నీకు ఏందని, నీకు పెన్నుతో రాస్తందుకే, ఒక టెస్ట్ రాస్తందుకే 300-400 ఫీజు. తర్వాత అవి వేరు. కానీ ఇక్కడ ప్రభుల వారు కాదు, నీ కొరకే తన స్వరక్తంను ధారపోసి నిన్ను రక్షిస్తున్నాడు. ఉచితముగా రక్షిస్తున్నాడు. ఏ ధనము చెల్లిస్తలేవు నీవు, ఏ రూకలు చెల్లిస్తలేవు నీవు, ఏది కూడా వెచ్చిస్తలేవు నువ్వు ఆయన కొరకు. ఆయనే రక్తం కార్చాడు, ఆయన నేను బ్రతికిస్తానంటున్నాడు. ఆయనలో నువ్వు ఉంటే నీకు శిక్ష నేను కొట్టివేస్తా, నీకు లేకుండా చేస్తా అంటున్నాడు. అంతా తుడిచేస్తా. నువ్వు చేయవలసింది ఒకటే కార్యక్రమం. ఏమిటి అంటే, క్రీస్తు యేసులోనికి నువ్వు రా, బాప్టిజము పొందు. అప్పుడు నువ్వు పాపములన్నీ పాతి పెట్టుకొని నాలోకి నూతన జీవము పొందుతావని దైవవాక్యం ఇక్కడ మనకు బోధిస్తున్నది. అదే రీతిగా చూసుకున్నట్లయితే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయచితము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? అతిక్రమములకట ఏం పొందాలనంటే పరిహారము నొందాలి. ఆ పరిహారమే బలిగా దేవుడు వచ్చాడు. ఆ బలిగా ఆయన రక్తమే ధారపోసాడు. ఆయన రక్తము కిందికి వచ్చిన మనకు పాప పరిహారము జరుగుతున్నది. పరిహారము చెల్లిస్తున్నాడు ఆయన. పరిహారము జరుగుతున్నది అక్కడ. మన పాపాలు, మన శాపాలు, మన పితరుల అన్నీ తలకు మించినవన్నీ ఉన్నాయేమో, తల వెంట్రుకలకు లెక్కించలేని ఉన్న అవన్నీ కొట్టివేస్తాను, పరిహారం చేస్తాను నీకు. ఆ పరిహారము కొరకే నా రక్తము చెందించాను, ఆ పరిహారము కొరకే నా ప్రాణమును పెట్టాను, ఆ పరిహారము కొరకు నా శరీరం నలగొట్టుకున్నాను. కాబట్టి అట్టి పాపమును నువ్వు, అతిక్రమమును ఒప్పుకున్నావా, నువ్వు పరిహారము నొందినవాడు. తన పాపమునకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. తన పాపమునకు ఎప్పుడైనా ప్రాయచిత్తము కలగాలి. ప్రాయచిత్తం మనిషికి ఎప్పుడు కలుగుతుంది? నేను చేసింది నిజమే అని ఎప్పుడైతే మనిషి పశ్చాత్తాపంతో కుమిలిపోతాడో అప్పుడు ప్రాయచిత్తం ఆయన కలుగుతున్నది. ఆయన నిజంగా ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ప్రభుల వారు క్షమించి ఆయన ధన్యతగా దేవుడు ఎంచినట్లుగా మనం ఇక్కడ దేవుడు వాక్యం చూస్తున్నాం. శిక్షా విధి అంటున్నాడు కదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ప్రభు చేత నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నాడు. ఎవరి చేతనట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా నిర్దోషని ఎంచాలట. ఎవరు దేవుడి ద్వారా నిర్దోషి అని ఎంచబడతారు? మరి క్రీస్తులోకి వచ్చిన వారే నిర్దోషులుగా ఎంచబడతారు. క్రీస్తు యేసులో బాప్టిజం పొందిన వారే నిర్దోషులుగా ఎంచబడతారు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు పైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి సమాధానము కలిగి ఉందము. సమాధానము కావాలి అంటే ఎవరు ఇవ్వాలి మనకు సమాధానము? క్రీస్తు యేసు ఇవ్వాలి. అది ఎలా జరుగుతుంది? విశ్వాసము ద్వారా. దేవుడు నిజమైన దేవుడు, సజీవుడు, సమాధానకర్తని ఎంత దృఢముగా నమ్మి ఉంటావో ఆయన నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుల్లోకి నువ్వు వస్తావో ఆ నీతిమంతుని మూలముగా, ఆ యేసుక్రీస్తు మూలముగానే సమాధానము దొరుకుతుంది. ఆ యేసుక్రీస్తు మూలముననే మనకు శాంతి
శాంతి కలుగుతుంది. ఆ యేసుక్రీస్తు మూలముననే మనకు విడుదల కలుగుతుంది. ఆ యేసుక్రీస్తు మూలముననే మనకు ఏమి దొరుకుతుంది అని అంటే శక్తి సంపన్నత. ఏ శక్తి సంపన్నత అని అంటే ఎలా ఎలా సమాధానమునకు శక్తి సంపన్నుడు ఆయన. కాబట్టి ప్రతిదానికి శక్తి సంపన్నుడు ఆయన, సర్వ అధికారి అయి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడి మాట సెలవిస్తుంది. ఒక మాట చూసుకుందాం. దేవుడి మాట ఏమనగా ఇక్కడ క్రీస్తు యేసు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు. ఏందట నా మాట అంటే? యేసు ప్రభు అంటున్నాడు, నా మాట మీరు వినండి, మీరు నా మాట ఏం చెప్తున్నాను వినండి, విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఎవరి దగ్గర ఉంచుతున్నావు నీవు? నన్ను ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు పంపాడు నన్ను. నా మాట విను, నేను చెప్పిన బోధకెళ్ళ చెవియొగ్గు. తండ్రి అయిన దేవుణ్ణి నువ్వు విశ్వసించు. విశ్వసించినప్పుడు నీవేం పొందుకుంటున్నావు అని అంటే, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. అంటే ఒక్కరోజు కాదు, నిత్య జీవము, యుగ సమాప్తి వరకు జీవము. ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో చెప్పుచున్నాడు. ఎప్పుడట? తండ్రి అయిన దేవుణ్ణి, ఆ యేసుక్రీస్తుల ప్రభుల వారి మాట విని తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము. ఆ నిత్య జీవమే కాదు, మరణములో నుండి జీవములోకి దాటిస్తున్నారట. బాప్టిజము పొందాం కదా, తండ్రి అయిన దేవుని నమ్మాము కదా, క్రీస్తుల వారిలోకి బాప్టిజం వచ్చాది కదా, క్రీస్తుల వారిలో ఉన్నాం కదా, శిక్ష మీద కొట్టివేయబడింది కదా, నూతన జీవంలోకి నడిపించాడు కదా, మనం దైవానికి దాసులం అవ్వాలి కదా. అప్పుడు మనము దేవుడు మనల్ని ఎలా చేస్తున్నాడు అంటే అప్పుడు మరణము నుండి జీవంలోకి దాటిస్తున్నాడు. ఆహా, ఇంతటి భాగ్యము కలిగి ఉన్నదంటే దేవుడు వాక్యము కదా. ఇక్కడ మాటలు చూసుకున్నట్లయితే శిక్ష విధి లేకపోవడానికి మరొక కారణం ఏమిటంటే మనం ఇక్కడ చూసుకుందాం. ఏమిటది? క్రీస్తులో ఈ విశ్వాసులందరినీ విడుదల చేస్తుంది. ఏందట? క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసులందరినీ విడుదల చేస్తుంది. చేయడమే కాదు, దేవుడు ఇక్కడ తన ప్రజలను వారి పాపముల నుంచి, పాప స్వభావం కలిగిన శక్తి నుంచి కూడా రక్షిస్తాడు. ఎవరు రక్షిస్తాడు? యేసుక్రీస్తుల ప్రభుల వారు విడుదలిచ్చాడు. విడుదలనే కాదు, తన ప్రజలను వారి పాపముల నుండి తానే వారిని విడిపించి, పాప స్వభావం ఎంత శక్తి అయిననో ఆ పాప స్వభావం గల శక్తి నుంచి విడిపించి ఆయన రక్షిస్తున్నాడు. తానెవరిని న్యాయవంతులుగా ఎంచాడో, ఇక్కడ చూసుకుంటే ఏమైతే తను ఎవరినైతే న్యాయవంతులుగా ఎంచాడో వారిని శుద్ధుల్ని చేస్తాడు. అంటే ఎలా? ఎవరిని న్యాయవంతులు? దేవుడు ఆకాశం నుంచి తొంగి చూసినప్పుడు ఎవరు న్యాయవంతులుగా ఉంటారో వారిని దేవుడు వారిని ఏం చేస్తాడు? శుద్ధులుగా చేస్తాడు. మరి మనం ప్రభుల వారికి న్యాయమైన వ్యక్తులుగా కనబడుతున్నామా? నిర్దోషమైన వ్యక్తులుగా కనబడుతున్నామా? క్రీస్తు యేసులోకి బాప్టిజము పొందిన మనము పాపమును చంపుకొని నిత్య జీవానికి వారసులుగా కావాలని నూతన జీవితం పొందుకుంటున్నామా? జీవములోకి దాటామా? మరి మన జీవితం ఏ రీతిగా ఉంది? తీర్పులో ఉన్నామా? పరిహారము పొందామా? ధన్యత పొందుకున్నామా? ఏ విధమైన జీవితము జీవిస్తున్నాం? పాప నడవడిక నడుస్తున్నామా? బురదలో ఉంటున్నామా? లోకాశకు మనస్సుకు దాసులమయ్యామా? దేనికి? శరీరానికి దాసులమయ్యామా? ఏ విధముగా మనల్ని చూసుకున్నట్లయితే పరిశీలన చేసుకునాలి. ఇక్కడ లెక్కలోనికి రావడం ఎలానంటే ఏమంటున్నాడు? శుద్ధులు చేస్తాడు కూడా. అక్కడ ఏమంటున్నాడు? నమ్మక మూలంగా న్యాయవంతులుగా ఎలా చేస్తాడో తెలుసా? అలా ఆయన లెక్కలోకి రావడం మన గొప్ప విషయం. ఎప్పుడు లెక్కలోకి వస్తామంటే ఆయన యందు నమ్మకము ఉంచినప్పుడు, న్యాయవంతులుగా తీర్చబడినప్పుడు ఆయన లెక్కలోకి వచ్చాం. మనము ఆయన లెక్కలోనికి వచ్చాం. కాబట్టి ఆ దినమున ఏం జరుగుతుందంటే ఒకటే శరీరం మీద, లోకం మీద, సైతాను మీద విజయానికి మార్గం దొరుకుతుంది కదా. ఒకటే శరీరం ఉంది కదా. ఇప్పుడు ఈ శరీరం ఉంది. ఈ శరీరం విషయంలో లోకం మీద కానీ సాతాను మీద కానీ మనం విజయం సాధిస్తాం అన్నట్లు కదా. ఎప్పుడు క్రీస్తు యేసులో ఉన్నప్పుడు శిక్ష విధి కొట్టివేయబడుతుంది. క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు పాపం అంతా విడుదల పొందగలుగుతుంది. కాబట్టి ఈ మాటల్ని ఆలకించి దేవుడి సన్నిధిలో బ్రతుకున్నట్లు దేవుడు మన కృప అనుగ్రహించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.